రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. వైసీపీకి దూరం జరిగిన ఆ కాపు నాయకుడు ఇంతవరకు ఏ పార్టీలో చేరబోతున్నారన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. క్షత్రియ రాజులు ఇలాఖాగా ఉన్న భీమవరం రాజకీయాన్ని కాపు సామాజిక వర్గం పరం చేసిన గ్రంథి ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మాస్ లీడర్ గా నిత్యం ప్రజల్లో ఉండే గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ నుండి పోటీ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించి తన సత్తా చాటుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి మరోసారి బరిలోకి దిగిన గ్రంథి శ్రీనివాస్ ఓటమి చవిచూశారు. కొద్ది నెలల క్రిందట వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే త్వరలోనే గ్రంథి శ్రీనివాస్ తిరిగి రాజకీయంగా తెరపైకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ పార్టీని వీడిన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారా లేక జనసేన పార్టీలోకి వెళతారా? ఈ రెండూ కాకుండా తిరిగి వైసీపీ చెంతకు చేరుతారా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గ్రంథి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భీమవరం టౌన్ అధ్యక్షుడిగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం సీనియర్ నాయకులు పివి నరసింహారాజు మీద గెలుపొందారు. వాస్తవానికి అప్పటి వరకు భీమవరం నియోజకవర్గం రాజకీయమంతా క్షత్రియ రాజుల చుట్టే తిరిగేది. గ్రంథి శ్రీనివాస్ కు ఉన్న మాస్ ఇమేజ్ తో క్షత్రియుల చేతి నుండి భీమవరం నియోజకవర్గం కాపుల చేతుల్లోకి మారింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రాకపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. 2011లో వైసీపీ పార్టీలో చేరిన గ్రంథి శ్రీనివాస్ 2014లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2019లో మరోసారి వైసీపీ నుండి పోటీ చేసి జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడించి పొలిటికల్ సర్కిల్స్ లో హీరో అయ్యారు. అయితే వైసీపీలో గ్రంథి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో కొంతమంది నాయకులు తాడేపల్లిలో జగన్ కోటరి పనిచేయడంతో పవన్ కళ్యాణ్ మీద విజయం సాధించినప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. 2వ విడతలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని గ్రంథి శ్రీనివాస్ ఆశించినప్పటికీ అప్పుడు కూడా నిరాశే మిగిలింది. అయితే ఆ సమయంలో అనేక మంది సన్నిహితులు వైసీపీని వీడాలని గ్రంథి శ్రీనివాస్ కు సూచించినప్పటికీ ఆయన వినలేదు. చివర్లో ఎన్నికలకు 4-5 నెలల ముందు తెలుగుదేశం పార్టీ నుండి గ్రంథి శ్రీనివాస్ కు ఆహ్వానం కూడా వెళ్లిందట. ఆ ఆహ్వానాన్ని కూడా గ్రంథి తిరస్కరించి 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ క్రమంలో వైసీపీ రాజకీయాలతో విసుగు చెందిన గ్రంథి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్పై కూటమి నాయకులు రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తారని కొంతమంది, కాదు జనసేన పార్టీలో చేరతారని మరికొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గ్రంథి శ్రీనివాస్ నోరు విప్పటం లేదు. సామాజిక పరంగా, ఆర్థికంగా ఉభయ గోదావరి జిల్లాలోని గ్రంథి శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్ ఉంది. కూటమి నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నప్పటికీ ఆయన ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోవటం లేదు అని చర్చ జరుగుతోంది. భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ కు పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా 35% వరకు ప్రజల మద్దతుందని 2004 నుండి 2024 వరకు జరిగిన ఎన్నికల తీరు చూస్తే అర్థమవుతుంది. అలాంటాయన అన్ని పార్టీలు తలుపులు తెరుస్తున్నా డెసిషన్ తీసుకోపోతుండటం సొంత అనుచరులకే మింగుడు పడటం లేదట. అయితే ఈ ఏడాది మే నెల దాటిన తరువాత గ్రంథి శ్రీనివాస్ తన నిర్ణయం ప్రకటిస్తారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. మరి చూడాలి ఆయన అడుగులు ఎటుపడతాయో. For more videos like this, subscribe Big TV channel.